జరిగిన నీట్ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు చేయడం జరిగింది. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ కారణంగా నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్లో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసింది ఎన్టీఏ. పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ కావడంతో ప్రస్తుతం పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొంత గందరగోళం పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఒకే అర్హత ఉండాలంటూ కూడా చేసిన ఈ నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్ లో పేపర్ లీకేజ్ కావడం వెనకాల ఎవరు ఉన్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. వేలాది విద్యార్థుల భవిష్యత్ తెలపడంతో మరి ఏం జరుగుతుందన్న కొంత సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. మరి ఆ నీటు ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. అయితే పేపర్ లీకేజ్ సందర్భంగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు గందరగోళానికి గురైన పరిస్థితి కనిపించింది. అయితే పేపర్ లీకేజ్కి సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీకి కేంద్రం ఆల్రెడీ ఆదేశించింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసినట్టుగా కూడా ఎన్టీఏ ప్రకటించింది. పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసింది ఎన్టీఏ. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నీట్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేశారు. అయితే త్వరలోనే నీట్ పరీక్షకు సంబంధించి కొత్త డేట్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఎన్టీఏ నీట్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని కూడా ఖరారు చేస్తామంటూ కూడా ప్రకటించింది. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో పేపర్ లీకేజ్ జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తూ కూడా ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. మరో కొత్త తేదీని కూడా ప్రకటిస్తామంటూ కూడా ఎన్టీఏ చెప్పింది. అయితే కేంద్రం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో ఎగ్జామ్ను రద్దు చేస్తూ కూడా ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. మరో కొత్త తేదీని కూడా ప్రకటిస్తామంటూ కూడా ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. అయితే పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్న సందర్భంలో ఎన్టీఏ కీలక ప్రకటన చేయడం జరిగింది. మే 3న జరిగిన ఎగ్జామ్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ. మరో కొత్త తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పింది. అయితే పేపర్ లీకేజ్కి సంబంధించి రాజస్థాన్లో ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేంద్రం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించడం జరిగింది. అయితే ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో ఎన్టీఏ నీట్ పరీక్షకు సంబంధించి కూడా ఎగ్జామ్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో కొత్త తేదీని కూడా ప్రకటిస్తామంటూ కూడా ఎన్టీఏ పేర్కొంది. అయితే సిబిఐ
ఎంక్వైరీకి కేంద్రం ఆదేశించడం జరిగింది. అయితే నీట్ ఎగ్జామ్ రాసిన అప్లికెంట్స్ అందరికి కూడా మరోసారి కొత్త తేదీకి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వనుంది ఎన్టీఏ. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఈ నెల 3వ తేదీన జరిగింది. అయితే రాజస్థాన్లో పేపర్ లీకేజ్కి సంబంధించిన ఆరోపణలు రావడంతో ఎన్టీఏ ఎగ్జామ్ను రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరో కొత్త తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో పేపర్ లీకేజ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో కొత్త తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్రం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. పేపర్ లీకేజ్ ఆరోపణలు రావడంతో ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. అయితే ఈ నెల 3న జరిగిన నీట్ ఎగ్జామ్స్ని రద్దు చేస్తూ కూడా ఎన్టీఏ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే నీట్ ఎగ్జామ్కి సంబంధించి రాజస్థాన్లో పేపర్ లీకేజ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్, రాజస్థాన్ లో జరిగినటువంటి ఈ నేషనల్ టెస్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కూడా లీక్ అయిందన్నటువంటి, అయితే అక్కడ ఉండేటువంటి రాజస్థాన్ లో ఒక ఆర్గనైజేషన్ ఒక మెటీరియల్ రూపంలో ఈ ప్రశ్న పత్రంలో ఉండేటువంటి 600 మార్కులకు సంబంధించినటువంటి దానిలో చాలా వరకు అందులో ఉండేటువంటి ప్రశ్నలే వచ్చాయి అనేది ప్రధానంగా అధికారులు ప్రైమరీగా గుర్తించారు. దాని నేపథ్యంలోనే ఈ నీట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జాతీయ పరీక్షా సంస్థ ఏదైతే ఉంటుందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనిని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మరొకసారి పరీక్ష నిర్వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇందులో మనం చూస్తే ముఖ్యంగా కెమిస్ట్రీ విభాగంలో వచ్చినటువంటి ప్రశ్నల్లో 120కి పైగా ప్రశ్నలు ఒక ప్రాక్టీస్ పేపర్ లో, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సంస్థ ఇచ్చినటువంటి ప్రాక్టీస్ పేపర్ లో గుర్తించినట్టుగా అధికారులు ప్రాథమికంగా దానిపైన దర్యాప్తు చేసే వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరో కొత్త తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రకమైన అంటే రద్దు చేయడంతో విద్యార్థుల్లో ఏ రకమైన ఆందోళన నెలకొంటుంది రాముడు? ఎస్, అంటే చాలా కష్టపడి పరీక్ష రాస్తారు. ఇది కేవలం లోకల్ స్థాయిలో కాదు, దేశవ్యాప్తంగా దీనికి పోటీ జరుగుతుంది కాబట్టి చాలా అందరూ కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆయా విద్యా సంస్థలు కానీ ఎంతో శ్రద్ధగా విద్యార్థులను, తమ తల్లిదండ్రులు కూడా విద్యార్థులను, తమ పిల్లల్ని చాలా శ్రద్ధగా చదివించి చాలా కష్టపడి ఈ పరీక్ష రాసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా రద్దు కావడం పట్ల అయితే వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎవరు ఈ చీటింగ్ లో పాల్గొనకుండా రాసినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు మానసికంగా వేదనకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే త్వరలో దీనికి సంబంధించినటువంటి డేట్ ను ప్రకటిస్తారు. అయితే మరొకసారి దీనికోసం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా రోజుల తరబడి ప్రిపేర్ అయినటువంటి పిల్లలు మళ్ళొక్కసారి ప్రిపేర్ కావాలి అని అంటే వాళ్ళ పైన ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి డేట్ ను త్వరలో ప్రకటించేటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.